ఆ స్వామి ఆశీస్సులు చంద్రబాబుకు ఉన్నాయి. మావోయిస్టుల దాడి నుంచి వెంకన్న స్వామి చంద్రబాబును ఆనాడు కాపాడారు. వైసీపీ హయాంలో తిరుమలలో అపవిత్రం జరిగింది. అదే అడిగితే చంద్రబాబుపై విమర్శలు చేస్తావా? నువ్వు తిరుమల రావటం ఆ స్వామికే ఇష్టం లేదు. అందుకే ఆయన నిన్ను రానివ్వకుండా నీకు నువ్వే ఆగేలా చేశాడు. జగన్ జమానాలో అన్ని అవినీతి అక్రమాలే. ప్రభుత్వం వీటిపై విచారణ చేయడంతో జగన్లో భయం పట్టుకుంది అని బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో వేస్తే ఏం జరిగిందో తెలుగు ప్రజలందరూ తెలుసు. ఇక్కడేమో నువ్వు ఓడిపోయావు, అక్కడేమో ధర్నా పెట్టనకుండా కేటీఆర్ ఏదో మాట్లాడాడని కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా లోపడేస్తే 2 ప్రభుత్వాలు కూలిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారి పవర్ అది. చంద్రబాబు నాయుడు గారు అనుకుంది వెంకటేశ్వర స్వామి. కాబట్టి వెంకటేశ్వర స్వామి అలిపిరి కింద డైనమిట్లు పెట్టి పేలిస్తే ఆయన అందులోంచి వచ్చాడు బయటికి. డైనమిట్లు పెట్టి పేలిస్తే ఎవరన్నా బతికినటువంటి దాఖలాలు ఉన్నాయి ఎక్కడైనా? నక్సలైట్లు డైనమిట్లు పెట్టి పేలిస్తే బతికినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఎప్పుడైనా చూసామా మనం? ఒకే ఒకటి చూసాం, చంద్రబాబు నాయుడు గారిది. అంటే వెంకటేశ్వర స్వామి బతికిచ్చాడు. వెంకటేశ్వర స్వామి పాదాల కింద కదా వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు నీకు లేవు కాబట్టి నిన్న నీ నోటంటే ఆ వెంకటేశ్వర స్వామి భగవంతుడు పలికించాడు. ఇది చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ గారో పలకించలా మీతోని. వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మీతో పలకరించి అది ఆ మాట చెప్పించాడు. ఇంకా మీరు చంద్రబాబు నాయుడు గారి మీద నెపం పోస్తే ఎలాగా? అంటే మీ ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసి మీ ఇష్టం వచ్చినట్టు ప్రజల సొమ్ము చేయడమే కాకుండా పవిత్రమైనటువంటి దేవాలయాలను కూడా అపవిత్రం చేస్తే ఒక ముఖ్యమంత్రిగా, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా 60% పైగా ప్రజలు ఎన్నుకున్నటువంటి భారతదేశంలో 60% పైగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ కూటమి ప్రభుత్వమే. ఆ కూటమి ప్రభుత్వానికి లెజిస్లేటివ్ నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడకూడదా? ఏం మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి? నీకు మతి ఉండి మాట్లాడుతున్నావా, మతి లేకుండా మాట్లాడుతున్నావా? ముమ్మాటికి నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి అభ్యంతరం చెప్పి ఆగిపోయింది మాత్రం నీతో వెంకటేశ్వర స్వామి చెప్పించిన మాటే. వెంకటేశ్వర స్వామికి కూడా నువ్వు అక్కడికి రావడం ఇష్టం లేదు కాబట్టి ఇది భగవంతుడి కృప. ఏది చేసినా భగవంతుడే చేస్తాడు. నువ్వు చెప్పావు కదా 151 సీట్లు ఇస్తే ఏమన్నావు నువ్వు? భగవంతుడు చూశాడు అన్నావు, అంతే కదా. మళ్ళీ మాకు 164 సీట్లు ఇచ్చాడు, మేము కూడా చెప్పాంగా భగవంతుడు చూశాడని. అలాగే వాళ్ళు నువ్వు తిరుపతి వెళ్ళకుండా స్టేట్మెంట్ ఇచ్చావు, భగవంతుడే చూశాడు. కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద నెపం మోపకు. రాష్ట్రంలో అనేక అక్రమాలు అనేక అవినీతులు జరిగినాయి. ఇవాళ ఏమంటాడు 100 రోజులది ఫెయిల్ అంట, దాన్ని పక్కదారి పట్టించడానికి ఇదంట. అసలు జగన్మోహన్ రెడ్డి పథకం ప్రకారం దీన్ని రివర్స్ అటాక్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే ఇంకా ఇతని మీద అవినీతి కోణాలు బోల్డ్ ఉన్నాయి. అవినీతి కోణాలు ఎక్కడ బయటికి అన్నీ ఒకటి తెస్తారో అని దీన్ని రివర్స్ అటాక్ చేసి ఇదిగో నా మీద తీసుకొచ్చారు అని చెప్పడానికి రివర్స్ అటాక్ చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మేమందరం చెప్తున్నాం, ప్రజలందరూ చెప్తున్నారు, మాకు మతాలు కులాలు ఏమి లేవు, అది కూడా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది. రేపు ఎక్కడ అవినీతి జరిగినా మేము వెళ్తాం, ఎక్కడ అవినీతి జరిగినా మేము వెళ్తాం. ఇక్కడే కాదు, మసీదు మీదకి ఎవరన్నా దాడి చేస్తే మేము ఊరుకోం, చర్చి మీదకి దాడి చేస్తే ఊరుకోం. తెలుగుదేశం ప్రభుత్వం ఏదో నువ్వు ఒక్కడివే నేను బైబిల్ చదువుతాను లేకపోతే నేను ఇచ్చేస్తానంటావేంటి? చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో నెంబర్ 1. అలాగే అక్కడ ఆ సంఘటన జరిగింది కాబట్టి దాని గురించి మాట్లాడాడు. నువ్వే మతాలని కులాలని వేరు చేస్తున్నావు.
నీది మానవతా కులం అంటావు. మాదే కులం, మీ మానవులం కాదా? నువ్వు ఒక్కడివే మానవుడివా? నువ్వు ఒక్కడివే మానవుడివా? దానికి ఒక సమాధానం చెప్పు. అంటే నిన్నందరూ రాక్షసుడు 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 అంటే నీకు నువ్వే నేను మానవ కులం అని దానికి సమాధానం చెప్పుకుంటున్నాడు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు చంద్రబాబు గారి నిందలు వేయడం మానేసి నీ దగ్గర ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి వేరే వేరే వాళ్ళు దీని గురించి మాట్లాడడం కూడా ఆపి దాని మీద విచారణకు ఎవరిని పిలిస్తే వాళ్ళు హాజరయ్యి దానికి కరెక్ట్గా సమాధానం చెప్పండి.